కేరళ రాష్ట్రానికి చెందినటువంటి రెంజిష్ ఇతని పేరు. కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్గా చేస్తున్నాడు. ఇతని జీవితం ఒక తీరని విషాదంగా ముగిసింది అని చెప్పుకోవాలి. తన కుటుంబం కోసం, తన ప్రాణ సమాడునైనటువంటి కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడిన ఒక సామాన్య తండ్రి చివరికి చట్టం మోసం ముందు ఓడిపోయి ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రెంజిష్ కేరళలోని కొమిడి ప్రాంతంలో కండక్టర్గా పనిచేస్తూ కొండ ప్రాంతాల్లో జరిగేటువంటి తన బస్సు ప్రయాణాలను ఆస్వాదిస్తూ ఉండేవాడు. పెళ్లి తర్వాత తన భార్యని డిగ్రీ వరకు చదివించి కంప్యూటర్ కోర్సులు కూడా స్వయంగా నేర్పించినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బెటర్ అవ్వడానికి ఖతర్ వెళ్తానని చెప్పి భార్య భార్య వెళ్తానన్నప్పుడు అతను వద్దని చెప్తున్నా కూడా పంపించాడు. చాలామంది చెప్పడంతో వీసా ఖర్చులు భరించాడు, అక్కడ ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చాడు, ఆమెను పంపించాడు. కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి తన తల్లిని ఇంటికి తీసుకున్నాడు ఇతను రెంజిష్. అయితే విదేశాలకు వెళ్ళినటువంటి భార్య యొక్క ప్రవర్తనలో క్రమక్రమంగా మార్పు రావడం అనేది మొదలైంది. ఏడాది తర్వాత డబ్బులు మాత్రం అప్పుడప్పుడు ఇస్తూ బంగారం పథకాల్లో పెట్టుబడి పెట్టాను, మిగతా డబ్బుల్ని చెప్పి వెళ్ళిపోయింది. వచ్చింది ఇండియాకి, వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఫోన్ చేయడం కూడా తగ్గించేసింది. అనుమానం వచ్చి విచారించగా ఆమె ఖతర్లో మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది అనేటువంటి విషయం బయటపడింది. ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు మొదట అబద్ధాలు చెప్పినప్పటికీ చివరికి తనకు నచ్చినటువంటి వ్యక్తితో ఉంటున్నాను అని, ఇక కాల్స్ అనేవి చేయొద్దని ఆమె హెచ్చరించడం కూడా జరిగింది. దీంతో ఆమెని పూర్తిగా తన కొడుకే లోకంగా రెంజిష్ అనేటువంటి వ్యక్తి బతకడం స్టార్ట్ చేశాడు. మంచి స్కూల్లో చదివించడం కోసం, కొడుకు కోసం ఇంకొక పెళ్లి కూడా చేసుకోను అని అతను స్పష్టం కూడా చేశాడు అందరికీ. రెంజిష్ తన కొడుకుతో కలిసి ఉండడం తట్టుకోలేక ఆ భార్య ఏం చేసిందంటే పిల్లాన్ని తనకు అప్పచెప్పాలి అని స్థానిక కోర్టులో కస్టడీ పిటిషన్, విడాకుల కేసు కూడా వేసింది. 3 సంవత్సరాల పాటు ఈ కేసు చాలా సుదీర్ఘంగా సాగింది. అయితే చట్ట ప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ యొక్క బాధ్యత పూర్తిగా తల్లి దగ్గరే ఉంటుందనేటువంటి నియమంతో కోర్టు ఆ చిన్నారిని ఆమెకే అప్పచెప్పాలి అనేటువంటి తీర్పునిచ్చింది. కోర్టులోనే కన్నీళ్లతో తన కొడుకుని మాజీ భార్యకి, అలాగే ఆమె కొత్త భర్తకి అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి రెంజిష్కి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆ బాలుణ్ణి ఖతర్ తీసుకెళ్ళిపోయింది కంప్లీట్గా తనతో. కొడుకు లేనటువంటి జీవితాన్ని రెంజిష్ తట్టుకోలేక కుటుంబ సభ్యులు ఎంతో నచ్చచెప్పినప్పటికీ ఇంకో పెళ్లి చేసుకోమని, ఆ ఎడబాటుని భరించలేక, ఈ బాధను భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. తండ్రి అంత్యక్రియల కోసం కొడుకుని తిరిగి తీసుకొచ్చినప్పుడు తనని అంతగా ప్రేమించేటువంటి తండ్రి ఇక లేడనేటువంటి విషయం గ్రహించలేని స్థితిలో ఆ చిన్నపిల్లాడు ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఈ సంఘటన కుటుంబ వ్యవస్థలోని దారుణమైనటువంటి మోసాలని, చట్టాల్లోని దారుణమైనటువంటి లోపాలని తీవ్రంగా ఎత్తి చూపిస్తోంది. పిల్లల కస్టడీ విషయంలో కేవలం తల్లికే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా వారి భవిష్యత్తు ఎవరి దగ్గర సురక్షితంగా ఉంటుందనేటువంటి అంశాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి చట్టాలు ఉండాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. భర్తని మోసం చేసి వేరే వ్యక్తితో ఉండేవారికి కూడా పిల్లల్ని ఏ రకంగా అప్పచెప్తారు అని ప్రజలు నేరుగా చట్టాన్ని, చట్ట వ్యవస్థని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఎంతటి అన్యాయం, బాధ ఎదురైనా ప్రాణం తీసుకోవడం అనేది ఎప్పటికీ పరిష్కారం కాదని కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి.